అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, నేను యువపత్రికల మండలం మాలమహనాడు నాయకుడిని. నా పేరు ములగపాటి బుచ్చిరాజు, మాది కొమరగిరి శివారు, ఆంధ్రనగర్ గ్రామం. ఈ సుప్రీంకోర్టు ప్రవేశపెట్టినటువంటి ఈ రిజర్వేషన్ తప్పు అని మా నాయకులందరూ అనేక విధాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే దీనివలన అనేకమైన నష్టాలు మానవులకి జరుగుతుంది కనుక దీన్ని మేమంతా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కనుక దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము చెప్తూ ఉన్నాం. నిన్న మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు గారు ఆధ్వర్యంలో మాలమహనాడు కార్యక్రమంలో మేము అందరిని పిలుపునిచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేశారు. ఆ రాజుగారు, గుబ్బల రాజు గారు, మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో, ఎస్సీ గ్రామాల్లో, ఆయా గ్రామాల్లో మాలను చైతన్యం చేస్తూ ఆ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పారు. కనుక ఈ మాలమహనాడు తరపున, కొమరగిరి శివారు, ఆనందనగర్ గ్రామం తరపున మేము ఈ స్వాగతిస్తున్నాం. దీన్నన్నా ఇప్పటికన్నా సరే మోదీ అలాగే సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళందరూ దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. లేకపోతే జై భీమ్, లేకపోతే జై భీమ్, జై భీమ్, జై భీమ్, లేకపోతే ఆ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈ అనేకమైనటువంటి ధర్నాలు అవి చేస్తామని స్వాగతిస్తామని చెప్పారు. మరి రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు అక్కడక్కడన్నా మరి ధర్నాలు చేయాలంటే ధర్నాలు అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు గారు ఏం చెప్పారంటే, ప్రాణాల చేతివన్నా మేము ఇస్తాం కానీ రిజర్వేషన్ అడ్డుకుంటామని చెప్పారు. ఆ పిలుపు మేరకే మేమందరం పనిచేస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికన్నా మరి ఆ మోదీ గారు, మా సుప్రీంకోర్టు వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ గౌరవనీయులు కనుక వీళ్ళందరూ దాన్ని మన్నించి దాన్ని అమలుచకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై భీమ్, జోహార్ జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్ డాక్టర్ అంబేద్కర్.